కలియుగ దైవం వెంకటేశ్వరుడు. ఆ స్వామివారి నామస్మరణ మాత్రం చేతనే శారీరక మానసిక కల్మషాలు పాపాలు నశిస్తాయి. అందుకే వీలున్నంత వరకు గోవింద గోవింద అంటూ అందరూ కూడా సప్తగిరుల మీదకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, కొంతమంది కాలినడకన వెళ్ళి, కొంతమంది వాహనాల మీద వెళ్ళి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం అయ్యాక ఇంతవరకు పడిన శ్రమంతా మర్చిపోతూ ఉంటాడు. అందుకే ఆయన కలియుగ దైవం అన్నారు. అటువంటి స్వామివారు ఈ కలియుగంలో మానవుల్ని రక్షించడానికి సప్తగిరుల మీదే కాకుండా ఆయా ప్రాంతాలలో కొలువయ్యుండి అక్కడికి వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఉత్తర అమెరికాలో పిట్స్బర్గ్ అని ఒక ప్రాంతం ఉన్నది. ఈ పిట్స్బర్గ్ ప్రాంతంలో మొట్టమొదటి వెంకటేశ్వరాలయం అమెరికాలో నిర్మాణం చేశారు. అది 50 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నది. అద్భుతమైన ఉత్సవాలు అక్కడ జరుగుతున్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదంటే దాని వెనకాతల అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి ఎంత బాగా పనిచేసిందో ఆలోచించుకోవాలి. ఆనాడు ఎప్పుడో ఎంతో కష్టపడి అక్కడ ఆలయ నిర్మాణం చేసి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అపూర్వ రీతిలో అభిషేకాలు అర్చనలు చేయించి ఇప్పటి వరకు భక్తులను అనుగ్రహించేటటువంటి స్వామి సేవ చేశారు. కాబట్టి 50 సంవత్సరాల క్రితం దానిని స్థాపించిన ఆ ధర్మకర్తల మండలి వారు అందరికీ అనేక శుభములు కలుగుగాక మంగళాశాసనం చేస్తున్నాను. ఆలయం స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సమయంలో స్వామివారి సందేహం లేకుండా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని, అంటే డైరెక్ట్ గా వైకుంఠం నుంచి ఆయన ఆ విగ్రహంలో కొలువై అక్కడికి వచ్చే భక్తుని అనుగ్రహిస్తారు. నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను కూడా ఒకనొకప్పుడు అక్కడ పురాణాలు చెప్పాను. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పబోతున్నాను. ఆ స్వామివారి ఆలయాన్ని అందరూ కూడా సందర్శించి తరించెదరుగాక. ఇప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి వాడు కూడా పురాతనం నుంచి వస్తున్న మన సంప్రదాయాన్ని నిలబెడుతూ అంతకంతకి స్వామివారి సేవ మరింత బాగా చేసుకుంటూ ఆయన అనుగ్రహం అందరికీ కలిగేలా చేయాలని, వారికి అనేక శుభాలు కలగాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాను. సందేహం లేకుండా ఈ పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం మళ్ళీ భూలోకంలో నూతన వైకుంఠంగా మరొక సప్తగిరి ప్రాంతంగా నెలకొనుగాక. స్వామి కొలువైన అందరినీ రక్షించుకుంటారు అని కోరుకుంది. గోవింద.